మాస్టర్ అభినవ్ పై దాడి అంతా డ్రామా అండి. ఒకసారి పూర్తిగా వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఓకే, అభి మీరు కాల్ కట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు చూస్తుంటే కనుక ఇట్స్ బెటర్ మీరు కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ కాల్ బ్యాక్ చేస్తే కనుక ఇట్స్ బెటర్ బికాస్ మీరు చేసింది డ్రామా. మీరు యాక్టర్ అయ్యి ఉండొచ్చు కాక, బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ సినిమా అట్టర్ ఫ్లాప్. పోలీసులు చెబుతున్న మాట కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉదయం నుంచి ఇదే టీవీలో లైవ్ ఇస్తారండి. వేస్ట్ గాను మొత్తానికి ఎంటబడ్డారు, కొట్టారు, తిట్టారు అని చెప్పేసి పాస్టర్ అభినయ విషయంలో ఈ ఆర్టీవీ వాడు ఉదయం నుంచి చెప్పింది ఒకటి, సాయంత్రం అయ్యేటప్పటికి కనువిప్పు కలిగి ఇది డ్రామా అని చెప్తాను. వీడు చెప్తే వినాల. మొత్తానికి మరి పేమెంట్ ముట్టిందో లేదేమో తెలియదు, కానీ మొత్తానికి వాస్తవానికి వచ్చేసాడు వీడు. మొత్తానికి ఆ వీడియో చూసిన వెంటనే సగటు చిన్నపిల్లవాడు కూడా అది డ్రామా, పొలిటికల్ డ్రామా. వాడు తిరిగాడు చాలా రోజులు, ఏం లాభం లేదు, వర్కౌట్ అయ్యేట్లేదు అని చెప్పేసి భావించాడు. ఏదో ఒక డ్రామా చేస్తే కానీ కుదురుతున్నాడు. నిన్న మొన్న వైసీపీ ఎమ్మెల్యే, అతను కూడా క్రిస్టియనే, అతని మీద నిందలు వేశాడు. తర్వాత ఈ డ్రామా వేశాడు కారులో. ఆ విచిత్రమైన అరుపులు గరుపులు అందరికీ తెలిసిందే, అది ఒక సీరియల్ లాగా అని చెప్పేసి. తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి బయటపడ్డారు. ఇది డ్రామా. కేవలం పాస్టర్ల రూపంలో ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళకి శత్రువులు అయ్యారండి రాజకీయంగాను. ఏదో సాధించాలనుకుని, ఏదో చేయాలనుకుని పగడాల ప్రవీణం మందు దాగి చచ్చిపోయారా బాబు అని 100 వీడియోలు 100 సాక్ష్యాలు తెచ్చినా కూడా నమ్మరీళ్ళు. ఇప్పుడు వీడు కూడా ఇదే తయారవుతున్నాడు. ఎవరు నమ్మరీళ్ళని. ఏదో గిరిజనులు పాపం అమాయకులు 10 మందిని అంటేసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికైతే వీడి బతుకు కూడా బట్టబయలు అయిపోయింది.